మైత్రి మూవీ సంస్థ కానీ లేదంటే కనుక ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా కూడా ఉన్నా కూడా మొత్తం ఇష్యూ రివాల్వింగ్ అరౌండ్ పుష్ప 2 మూవీ అండి. ఈ 4వ తారీఖున ఏదైతే కనుక షో జరిగిందో ఆ షోకు సంబంధించి అల్లు అర్జున్ గారు పర్మిషన్ లేకుండా రావడం, దానివల్ల జరిగిన తొక్కిసలాట, దాంట్లో మహిళ ముక్తి చెందడం, అంటే ఈ ఎంటైర్ కాన్సెప్ట్ మొత్తం ఈ పుష్ప మూవీ గురించే తిరుగుతుందండి, పుష్ప 2 మూవీ గురించి. కాబట్టి అల్లు అరవింద్ గారే కాదండి, ఆ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ మరే ఇతర ఎవరు చేసినా కూడా వాళ్ళు విట్నెస్ గా ఉన్న వాళ్ళని, దాంట్లో బాధితుల్ని ప్రలోభాలకి లోన్ చేసిన విధంగానే పరిగణించాలి. ఆ విధంగా వాళ్ళ మీద కూడా ఒక ఫ్రెష్ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయాలి. దానికి సంబంధించి ఈ ఎవిడెన్స్ అన్ని పెట్టాలి. హైకోర్టు ఆల్రెడీ క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది, ఏ లెవెల్ గా ఉన్న అల్లు అర్జున్ గారు ఏ విధంగా చేయకూడదు అని చెప్పని, ఈ కేసులో ఎటువంటి ఇది చేయకూడదు అని చెప్పని. అవన్నీ ఉండగా కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే గనక పోలీసు వాళ్ళు హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ దిస్ అండి. రైట్. అట్లాగే నరేష్ గారు, ప్రభుత్వం తరపున ఇటు పోలీసులు కావచ్చు వీళ్ళు బెయిల్ పిటిషన్ రద్దు కోసం కూడా మేము ముందుకెళ్తామని అంటున్నారు కదా, కానీ ఎందుకు ముందుకు వెళ్ళలేదు? సో ఏమైనా టెక్నికల్ గా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి, అసలు ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చిన తర్వాత, ఆ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు SHO స్టాంపింగ్ తో ఉన్న లెటర్ ని, సంధ్య థియేటర్ కి మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మీ హీరో గాని రావద్దు అని చెప్పిన లెటర్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మన యాన్యువల్ మీటింగ్ లో వీడియోలు రిలీజ్ చేశారు. అంటే ఎంతసేపటికి కూడా ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా హీరో, ఇటువంటికి వాళ్ళు ఏదైతే కనుక మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారో వాళ్ళని అనుసరిస్తా కూడా ఈ పోలీసు వాళ్ళు అదే విధంగా మీడియా ముందు మాట్లాడతారు తప్ప టెక్నికల్ గా ఆ యొక్క బెయిల్ ని రద్దు చేయడానికి వాళ్ళు ముందున్న అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, కౌంటర్ ఏ విధంగా ఫైల్ చేయాలి, వికెట్ పిటిషన్ ఏ విధంగా ఫైల్ చేయాలి, ఆ విధంగా ఆ కేసు బెంచ్ మీదకి తీసుకురావడానికి వాళ్ళ తరపున ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఇప్పటి వరకు చేసిన సందర్భం లేదండి. ఇప్పుడు ఇక మీదట నార్మల్ ఇన్ జనరల్ కోర్స్ లో కూడా నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కూడా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే కనుక రేపు రోజున నాంపల్లి కోర్టులో కనుక ఆయనకి ప్రొసీజర్ ప్రకారం బెయిల్ వస్తే ఇక హైకోర్టులో ఏదైతే కనుక మంజూరు చేసిందో ఆ బెయిల్ కి సంబంధించి కాలపరిమితి ముగిస్తుంది. ఇక పోలీసులు చేయడానికి కూడా ఏం లేదండి. అంటే మళ్ళీ కింది కోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళటము, లేదంటే కనుక అదే కోర్టులో వేయడము, ఇదంతా కూడా అంటే ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది కానీ ప్రొలాంగ్ ప్రొసీజర్ అండి. అంటే చేతుల్లో ఉన్నప్పుడు తినకుండా ఎక్కడో విసిరేసి మళ్ళీ దాన్ని ఎత్తుకుని వచ్చి తింటాను అని అంటే కనుక అది ఎటువంటి విధానం అవుతుందో ఈ పోలీసు వాళ్ళు కూడా అటువంటి విధానాన్ని అవలంబించుకుంటున్నారండి. అందుకే ప్రత్యక్షమైన నిదర్శనము కారణం ఏంటి అని అంటే కనుక ఇప్పటి వరకు వేకెంట్ ఫైల్ చేయకపోవడం ఆనరబుల్ హైకోర్టు చెంత. రైట్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. అల్లు అరవింద్ గారు మాట్లాడుతున్నారు, అదేవిధంగా డైరెక్టర్స్ గారు మాట్లాడుతున్నారు, ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్నారు, హాస్పిటల్కి వెళ్ళి కలుస్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ విజువల్స్ అన్ని ఉన్నాయి. ఎవిడెన్స్ ని వీళ్ళు ట్రాంపరింగ్ చేస్తున్నారు అని చెప్పని, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పని ఐపీసీ క్లియర్ గా చెప్తుంది ఎఫ్ఐఆర్ చేయాలి అని చెప్పని. ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ చేసిన సందర్భం కూడా లేదు. అంటే ఇది పైకి కనిపించింది ఒకలాగా ఉంది, లోపల కనిపిస్తుంది వేరేలాగా ఉంది. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అంత వరకు కూడా ఒక వ్యవహారం బాగా వేడిగా ఉంది. దాని తర్వాత వ్యవహారం అంతా కూడా చాప కింద నీళ్ళగా వెళ్తుందేమో అనుమానం కూడా కలుగుతుందండి. మొన్న పిలవడానికి కారణం కూడా ఏంటి అంటే కనుక రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఇంకా నువ్వు తగ్గవా అంటే నువ్వు ప్రభుత్వం మీద ఫైట్ చేసే విధంగా ఇంకా లెక్స్తావా అన్నట్టు ఆ కొద్దో గొప్ప ఉన్న అహంకారాన్ని